తీసుకోరు అన్నీ తీసుకో కిరణ్ బావా నాకు షాయద్దు అదరా ఛాయద్దా మీ వదిలిస్తుంది అద్దంటున్నావా? లేదన్నా ఈ నడుమ ఆయన ఛాయలు ఎక్కువ తాగుతలేడు. చెల్లె నువ్వన్నా ఛాయ్ తాగరాదురా? అయ్యో అన్న ఇప్పుడే తాగొచ్చిందే, తాగిన బోళ్ళు కూడా తోమచ్చిన. అరే చరణ్ నువ్వన్నా చెప్పరాదురా మీ తమ్ముడికి ఛాయ్ తాగమని? ఏంది బావా ఇది? చాయ్ తాగడానికి వచ్చినావా? మనం వచ్చిన పని ఏంది? పని పాత్ర పెట్టి అదేదో జాతర అయినట్టు వచ్చిన పని ఏంటో చూడురి. ఏందిరా చరణ్ మీ తమ్ముడు అంత గట్ల చేస్తాడు? ఇక వాళ్ళ సంగతి నీకు తెలియదు ఏముంది బావ, వాడు చిన్నప్పటి నుంచి అంతే. అంతే ఏందిరా అంతే? గమ్మతున్నారు మీరు ఇద్దరు అన్నదమ్ములు. కాక వచ్చిందిగా. నమస్తే కాక. నమస్తే మామ రాయ్. నమస్తే నమస్తే కూసమ్మా. చెల్లె మామ ఛాయ్ ఇరా. తాగు ఛాయ్ తాగు. ఏంద్రా కిరణ్, ఏంద్రా ఈ పంచాయతీ? ఉన్నారుగా పెద్ద ఆయన అడుగురి. అగో అడుగుతా, నాకేమైనా భయమారా? నువ్వు అక్కడ పెద్దోడు ఇక్కడ సైలెంట్ కూర్చుంటే పంచాయతీ ఎట్లా జరుగుతుందా? రే శరణు మీ కాకొచ్చిండు కదరా, మీ పంచాయతీ ఏందో చెప్పురి. ఇగో కాక, చిన్నోని పెళ్లికి 5 లక్షలు అప్పయింది. అయితే మరి పెళ్లి ఏమైనా మామూలుగా చేసిండ్రా? ధూమ్ ధామ్గా చేసిర్రు కావా? అదే మావా, పెళ్లి అయితే అంగరంగ వైభవంగా చేసారు. ఊర్లే ప్రతి వాడలో ఏడికి పోయినా వీళ్ళ పెళ్లి ముచ్చట్నే. అంత బ్రహ్మాండంగా పెళ్లి చేసిండ్రు. నెల రోజులే ఇప్పటికి మీ పెళ్లి గురించి తెలుసుకుంటారు ఊరు జనం అంతా. గా 5 లక్షలు అప్పు కట్టమంటేనే నేనెందుకు కడతా, నాకేం ఎక్కడా అంటాను వీడు. మరి ఎవడు కట్టాలి ఇప్పుడు? అగో అసలు ముచ్చటేసి పెట్టి నడిపిట్ల నుంచి చెప్తాను. ఆస్తులు వంచింది వాస్తవమే. కిరణ్ 6 నెలల కింద వంచిన భూమికి మళ్ళీ ఇప్పుడు పంచాయతీ ఏంద్రా? ఇదేంద్రో ఇప్పుడు మళ్ళీ ఆస్తులు పంచుకుంటారా? ఆస్తులు పంచుకోడు కాదే అన్న, లొల్లొచ్చిందంతా ఈ 5 లక్షల కాడనే. అగో గిదే ముచ్చట, అసలు ముచ్చట చెప్తలేరు. ఏదో పెద్దోళ్ళు కదా అని మర్యాద ఇస్తే మళ్ళీ గదే 5 లక్షలు కడకత్తాళ్ళు. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంత కొరిగినట్టుంది వీళ్ళెవ్వారు. అయినా మీకు మేము ఏం తక్కువ చేసినామే? మాకెక్కువ వేసింది ఏందో. యాపాకు తీపుకుండేది యారాళ్ళు కలిసి ఉండరు అంటారు. నిన్నెన్నడు యారాలు లెక్క ఇవ్వలేదే, సంద సెల్ల లెక్క చూసుకున్నా. నేను కూడా నిన్నెన్నడు యారా లెక్క చూడలే, నా సొంత అక్క లెక్కనే చూసుకున్నా. అక్కజలు ఇద్దరు కలిసిరు కదా, నీకు లొల్లి ఎక్కడిదిగా కథం. ముందుందా లేదా? అరే నువ్వు వచ్చింది ఇప్పుడు కదరా, అప్పుడే మందు కావన్నారా? ఈ పంచాయతీ అయిపోతే ముందు పోతారు. పంచాయతీకి ఒడవలేదు కదరా? ఇంతకి పంచాయతీ దేని గురించి కాక? పంచాయతీ ఏందో తెలియదు పెద్ద మంచి తనానికి వచ్చినావురా? ఏంది చెప్పరాదు? తమ్ముని పెళ్లికి అన్న 5 లక్షలు అప్పు చేసిండు. అసలు 5 లక్షలు వడ్డీతో కలుపుకొని 6 లక్షలైనాయి. అన్ని నన్నే కట్టమంటాడు, నేనెందుకు కడతా? ఆ చెప్పింది కూడా కరెక్టే, అని పైసలు ఎందుకు కడతారు? అరే సీనియర్, ఏందిరా ఏం మాట్లాడుతున్నావు? రాత్రి తాగింది దిగలేరా ఇంకా? నేనేమన్నా ఉన్న మాట అన్నా కదా అన్న. గట్ల చెప్పేసినా అన్న నీ తమ్ముడు పెళ్లి ఎంత ఘనంగా చేసిన అన్న, 10 ఊర్లు నీ గురించే మాట్లాడుకున్నాయి అన్న. అన్న అంటే అట్లా తమ్ముడు పెళ్లి ఘనంగా చేసినారు. ఎటు చూసినా నీ పేరు ఏర్పడుతున్నా శరణాన్న. ఆయనకు పేరు రావాలనే కదా అప్పు చేసి పరి నాకు లగ్గం చేసిండు. అరే చేసింది నీ పెళ్ళే కదా, అయితే నా లగ్గానికి అప్పు చేసి నన్నే కట్టమంటావా? పేరేమో నీకు, అప్పేమో నాకా? అరే చేసింది నీ పెళ్ళే కదరా? ఇగో బావా, నువ్వు పెద్దోళ్ళు అని ఊకుంటున్నా. అయితే ఏందిరా ఏం చేస్తావు? చిన్న పెద్ద లేదురా, బాగా మాట్లాడతావు.
పొద్దున్న అవరానికేమన్నా నేనేం మాట్లాడతానా నువ్వేం మాట్లాడతాను? కన్న తండ్రి లెక్క అన్న లెక్క చేసింది అది తప్పేరా? సమాజంలో ఎత్త నడవదు ఇట్లా. పైసలు లేనప్పుడు అప్పు తెచ్చేసాడు, అది తప్ప? ఇంకా పెద్ద మాత్రమే మన పడతావు, బుద్ధి లేదు కొంచెం కూడా. అప్పు చేసి కట్టమన్నారా ఎలాగో? అదే కిరణ్, బావ మీకు గట్ల మర్రాదరా? అట్లా మాట్లాడచ్చా? చిన్నోళ్ళమని ఇష్టం వచ్చినట్టు ఎటువంటి అట్టే మాట్లాడులే. మీరు ఏమన్నా కూడా మేము పడతామని. ఇప్పుడిప్పుడేమో సంసారం దారిన పడతాంది. 5 లక్షలు అప్పు మా మీద ఎత్తే మేము ఎట్లా పడతాం? నువ్వు కూడా గట్టినే మాట్లాడతావేమో. పెద్దోళ్ళ మీదకి చిన్నంతరం లేదు, పెద్దంతరం లేదా? కుప్ప అయితే తీసుకుంటారు కానీ అప్పు అయితే తీసుకోరా? నీ అప్పు కనబడతా, నేను కుప్ప అయితే ఏడా కనబడతలేదు. జాగ్రత్త పంచుకోక తెలియలేదా నీకు? అత్తమ్మ సంపాదించింది వంచుకున్నాం. ఏమో నువ్వు మీ ఆయన సంపాదించినట్టే ఎట్టాలేండి? చూసి రదీన్ మాటలిగా ఎట్లా లేస్తుందో. ఏ ఊకుండే అలా అన్నట్టులో అయ్యారు, మనం బయటోళ్ళు అయినాం కాదు బావా. పెళ్ళంటే పొత్తులు ఎవరే కదా, ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు పొత్తులు చేసుకున్నాడు కదా. నా పెళ్లికి అప్పు వచ్చిందా? అది కూడా పొత్తులనే ఉంటుంది కదా బావా. కొద్దిగా అడుగురి. మీ అన్న లగ్గం అంటే మీ అయ్యవ బతుకున్నప్పుడు అయింది. అదేమో పొత్తా, నా లగ్గమేమో అప్ప. ఏం మాట్లాడుతురు బావా? అరే ఏందిరా ఏమో పొత్తు 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 అని మాట్లాడుతున్నావు? ఏం పొత్తురా? నువ్వు ఉట్టనుంటివి నాకన్నా ముందు ఎలా? లేకపోతే నా పెళ్లి అయినప్పుడే నువ్వు కూడా చేసుకోనుంటివి, నీకు కూడా పొత్తులనే చేసేటోళ్ళు. అప్పుడు ఏం లేదు కాబట్టి, మన నాయన సంపాదన కాబట్టి, నాయన కాళ్ళ మీద నిలబడ్డాడు కాబట్టి, ఆయన దాన్ని బతుకుతున్నాం కాబట్టి ఆయన పెళ్లి చేసిండు. ఇప్పుడు ఆయన చచ్చిపోయినాక నేను సంపాదించిందంతా నీ పెళ్లికి పెట్టాను నారా? అయినా నాకు అర్థం కాదు. ఇప్పుడు నాయన పోయినాక నువ్వు ఆస్తి పంచుకున్నావు, పంచుకోలేదా? పంచుకున్నాక ఎవరి దానికి అయిపోయింది. పంచకుండా అట్లా పెట్టుంటే పొత్తులనే చేస్తాను నీ పెళ్లి కూడా. అంటే నాయన సంపాదించింది ఏం లేదా? అవునా, నాయన సంపాదించింది నీకు పంచపడికనే కదా. ఇప్పుడు నీ పెళ్లికి మళ్ళీ అప్పు చేయాల్సి వచ్చింది. ఆ ముళ్ళు ఎట్లా పెట్టను ఉంటుంది? అంటే నువ్వు పొత్తుల లగ్గం చేసుకుంటావు కానీ నాది అనేసరికి నీకు అప్పు కత్తది. అరే ఇది దమాకున్నా, నేనేం మాట్లాడుతున్నా ఆడేం మాట్లాడుతుండు బా. నువ్వు చెప్పే ఇప్పుడు నా పెళ్ళప్పుడు అందరం కలిసి ఉన్నాం, నా ఆయన పెళ్లి చేసిండు. ఇప్పుడు మరి వాడు కూడా వాడి పెళ్లి దాకా అట్లా ఓపిక పెట్టాలి కదా. అప్పుడు నా భూమి నాకు మంచి అని చెప్పి మేము అందరు కూర్చుండబెట్టి వాటి పాలు వాడు పంచుకునే. ఇప్పుడు పంచుకున్నాక నా ఇంట్లోకి పెట్టాను నా ఎవరికి. అప్పటికే బాధ్యత మీద చేసుకొని నీకు పెళ్లి చేస్తే నువ్వు పంచుకున్నావు కాబట్టి పైసలు ఖచ్చితంగా నీ అప్పు నువ్వే కట్టాలి. అన్న ఎట్లా కడతారా? అప్పుడు నాయనే చేసిండే, ఇప్పుడు అన్న వేయాలి. మరి ఎందుకు పంచుకున్నావు అనుకోండి? నువ్వు పంచుకున్న బట్టికే నేను కట్టుకుంటాను, లేకపోతే అన్న కట్టకుండా. అప్పుడు నాయన అప్పు చేసిండో కుప్పనే పెట్టిండో అని వేసుకున్నాడు కదా ముద్దుగా లగ్గం. పెళ్లికి ముందు ఎవరైనా ఏరెత్తారా? పెళ్లికి ముందే నీ భూమి పంచిచ్చే. పెళ్లికి కాకముందు ఆయన భూమి ఆయన దగ్గర ఉండేది దేనికి చేయాలి? ఈ అప్పయ్యో నీకు అట్లా కాదు బావా, దెబ్బన పంచుకోక ముందే మరి అన్న నా లగ్గం చేయని అడిగితే అప్పుడే పెళ్లి చేసి వాళ్ళ సంసారం వాళ్ళకి పెట్టించి గప్పుడు మిగిలిందేమున్నదో వాళ్ళకి సగం పంచేటోని. కాదు కానీ ముందుగా నువ్వు విన్నావురా? భూమి జాగాన్ని పెళ్లి అయినాక మంచుతావరా తమ్మి అంటే నువ్వు విన్నావా? అప్పుడు చూసే ఉండే, అప్పుడు చూసే ఉండేదే. మీ అన్నని చెప్పిండు తమ్మి ఆగురా నీ పెళ్లి అయినాక నీకు ఏరు మంచుతారా అంటే ఊకున్నావా? అప్పుడు చూసి చేయను ఉండే పెళ్లి అంటే మీ అన్న నీకు గ్రాండ్ గా పెళ్లి చేసి కూడా తప్పేనా? నేను చేయమన్నా పడ్డది కదా. నేను చేయమన్నా? ఇప్పుడు తెలియదు నీకు పేరు ఎవరికి వచ్చింది? నాకు వచ్చిందా? పేరు నాకు వచ్చిందా ఆయనకు వచ్చిందా? ఆ పేరు ఆయన రేపు చేసుకుంటా రాదయ్యా. ఎవరికి పెళ్లి చేస్తేనే పేరు రావాలి. నా పెళ్లి చేస్తేనే ఊరంతా అదైతుంది. ఇక్కడ కాదు బావా, లగ్గం చేసినా అంటుంది. అట్టుకేం చేయలేదు కదా. 5 లక్షలు అప్పు తీసుకొచ్చే కదా లగ్గం చేసింది. ఈ 5 లక్షలు అప్పు తీసుకొచ్చి లగ్గం చేయాల్సిన అవసరం ఉంది నాకు. ఈయనకు పేరు రావాలని చేసిండు. ఆ 5 లక్షలు అప్పు అయినట్టుంటే గుళ్ళనే లగ్గం చేసుకుందు. ఓ లగ్గం చేసినా అని మాట్లాడుతుంటే విన్నావా? వాడు ఏమైనా మెదడు మాట్లాడతాండా? ఇప్పుడు దెబ్బన అట్లా వాడన్నట్టే గుళ్ళ పెళ్లి చేస్తే ఊరందరూ మొఖాన్ని ఉంచకపోదురు. ఈ పేరు రావాలని చేసిందేనే. అరే అవునా, నేనేం మాట్లాడుతున్నా నువ్వేం చెప్తావు? ఏం మాట్లాడుతున్నా? ఊరందరి ముందు మా నాయన ఘనంగా మా పెళ్లి చేసిండు, దేనికి తగ్గకుండా చేసిండు. నా పెళ్లి లెక్క నా తమ్ముని పెళ్లి కూడా చెయ్యాలి అని ఆలోచించిన అది తప్ప బావా? ఒకవేళ అట్లే గుళ్ళ పెళ్లి చేసి ఉంటే ఇవాళ మీరందరూ ఏమందరు? అరే నీ పెళ్లిలో మంచిగా చేసిండు మీ నాయన, నీ తమ్ముందికి ఇట్లా రోడ్డు మీద చేస్తావురా అనకపోదురా మీరు? అప్పు చేసి లగ్గం చేయమని చెప్పలేదు ఈడ.
అప్పు చేసి లగ్గం చేయమని చెప్పలే నీకు. అవునన్నా, తప్పు ఎవరిది ఉంటే వాళ్ళనని. మా అత్త మా బతుకున్నప్పుడు 6-7 లక్షలు అప్పు ఉండే మాకు. పొలం అమ్మి కట్టురని అందరంటే నా మొగడే మస్కట్ పోయి తేర్పిండు. అప్పటికి ఈయన చదువుకు 2 లక్షల రూపాయలు అప్పైంది. అయినా గానీ ఈయననే తేర్పిండు. ఇప్పుడు ఏమన్నా అప్పులు వేసినావా ఇళ్ళకి? భూములు అయితే పంచుకున్నారు కదా సమానంగా. ఇప్పుడు ఆయన లగ్గంకి వేసిన 5 లక్షలకు కూడా మేమే పంచుకోమంటావా? అప్పుడు పెట్టినాం చదువుకు అప్పు, మళ్ళీ అవి కట్టుకున్నాం మేమే. భూమికి అప్పు అయితే కూడా మేమే కట్టుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఈయన లగ్గంకి 5 లక్షలు కూడా మేమే కట్టుకున్నా. ఇక మా పోరాళ్ళకి రేపు కొద్దిగా లేని ఉంచుడు లేదా? ఇక పోనీ తీయే, వాడు తొందరపడ్డారని మనం తొందరపడతామా? బావ కెరకలేదా, కాక కెరకలేదా, పెద్ద మనుషులందరూ కెరకలేదా? ఓ ఈయన దుబాయ్ పోయి అప్పు నేర్పిండట. ఆ అప్పు ఎందుకైంది? మా ఏవో చేసిరా? ఆయననే చేసిండు కావచ్చు, ఎవరికే మేరక. అప్పుడు నీ చిన్న పొరైనా అయితే ఈయన 2 లక్షలు నాకు చదువు కోసం ఖర్చు పెట్టిండా? ఈయన దుబాయ్ పోయినప్పుడు నేను ఇల్లు చుట్టూ చాకరీ చేసుకుంటూ ఉన్నా. మా అదే తెలియదా అమ్ముచాడా? వాళ్ళ పిల్లలను స్కూల్కి తీసుకపోయినా, జనాలు వస్తే దావకాలకు తీసుకొని పోయినా. అప్పుడు చాకరీ చేయించుకోండి తెలియదా మా అదినకు? ఇప్పుడు మాట్లాడుతుంది మా అదినే. పాలేరు కన్నా అడ్డినా పని చేసిన నేను అవన్నీ చేసి ఎత్తెత్తున్నా నేను ఇల్లు లెక్క. వాళ్ళ మాటలు అంటారు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. బావా గొడ్డు లెక్క సాగిరి చేయించుకున్నాను మా అదినే. మా అన్నకు తెలుసా? అప్పు తీర్పినా అని మాట్లాడుతున్నారు. ఈయన కనకరేం చేసిండు ఆ అప్పు. ఆ అప్పు తీర్చడానికి ఆ భూ అనుకునేది ఉండే. వాళ్ళద్దను నేను అద్దను అప్పుడు పోరేనే నేను గిరే అనుకుందు అది అప్పు కుప్పరం అని. వాళ్ళు అప్పు చేసిరాట, ఇల్లు కట్టిరాట దుబాయ్ పోయి. ఎల్లొచ్చలు సంపాదించాడు అప్పుడు. ఏమైందండి మీ ఇద్దరు పంచాయతీ పడదా ఇక? ఏంద్రా ఒడిసేది? అసలు ఎవరా నేను రమ్మన్నది వీడికి? బాగా మాట్లాడుతున్నావు వడవదా గిడవదా అని మూసుకొని దొబ్బే సపడేక. ఓ సారు, ఆయన నా తరపున వచ్చిన పెద్ద మనిషి. ఇగో చూసినా బాగా ఎట్లా మాట్లాడుతుందో పెద్ద మనిషి మీదకి. పెద్ద మనిషి అయితే పెద్ద మనిషి తరిగా మాట్లాడాలి. ఆడు చూడు ఎప్పుడు పంచాయతీ వస్తుందా, ఎప్పుడు కోటరు పోతారా తాగుదామన్నట్టు కూర్చున్నాడు. ఆడో పెద్ద మనిషి, ఆడికి ఇక్కడ వత్తాసు ఒకటి. వత్తాసింది వత్తాసు అన్న దోస్తు గారు గట్లంటావా? దోస్తు లెక్కనే ఉన్నాడు, నువ్వు లెక్కనే ఉన్నావు. బాగా నువ్వు మాట్లాడే కానీ అసలు సంగతి ఏంటో అప్పు కడతారా కట్టడా అడుగు. నేను కట్టుకునే కదా అడిగేది. మరి గది ముచ్చట మాట్లాడాక అయ్యో బాగా సరిసగం ఏమని చెప్పు. అరే కిరణ్, మీ అన్న పద్ధతి మంచిగా లేదు, నేను పోతున్నాయి. ఏ కుదరా వాళ్ళు పోమంటే నువ్వు నువ్వు నా తరపున వచ్చినావు. పో నీ ఎట్లా అంటే నువ్వు పెద్ద పెళ్లి కొడతారు లేకపోతే సాగు కొడతారు. చూసిలా పెద్ద మనుషులు మా తరపు నచ్చిన పెద్ద మనిషి పద్ధతి లేకుండా ఎట్లా కొడతాలో. మాకెళ్ళి మాట్లాడేటోళ్ళు ఉండొద్దని ఇవన్నీ కథలు పడతాళ్ళు. ఇంకేమైనా ఉండేలే నేను రాపించుకుందామన్నా ఏంది? అట్లా కాదే సంధ్య. మరి ఇంకెట్లా? నా మొగని చిన్నోని వేసి ఉండేలేని అప్పుడే రాయించుకొని ఏ మామ ఎంత దాచిపెట్టిందో ఎంత వంచి పెట్టిందో ఏం చేసిందో ఎవరికి తెలుసు? ఇప్పుడేమో నా మొగడు అటు కొడితే నా మొగనికి ఇది పెట్టినా అది పెట్టినా బాగానే చదువుతాళ్ళు. నా మొగంతో సాకిరి వేసుకున్నప్పుడు ఏది తెలియదా? పెళ్లి కాకముందు ఒక లెక్క, పెళ్ళైనాక ఇంకో లెక్క. అప్పుడంటే పెళ్లి కాలేదు, ఏదో బలదుర్గ తిరిగిండు. ఇప్పుడు పెళ్ళైన ఆయనకు సంసారం ఉన్నది. ఉన్నలే నేను అప్పులు మా మీదైతే మేము ఎట్లా కడతాం అనుకుంటాను? ఇంకా ఏమో ఏమెరగనట్టు మా పెద్ద మనిషిని ఎల్లగొడతాళ్ళు. మీ పెద్ద మనిషి ఎద్దుకేమెరక అట్లా ఋషి అన్నట్టున్నాడు. ఏందమ్మో నన్ను ఎద్దునంటున్నావు అంటే ఎద్దునా నేను? ఎద్దువో మొద్దువో ఎవరికెరక. చూసి రావుల్లా ఎటకారం ఎట్లా మాట్లాడుతున్నారో. ఇక కోడళ్ళు మీరు అట్లా లొల్లి పెట్టుకోకు రాగురి. ఇక్కడ మేము వచ్చినాం కదా మేము మాట్లాడడానికి, మీకు మీరు లొల్లి పెట్టుకోని పెద్ద మనుషులు అంటే ఏమవుతుంది? అయినా కూడా ఒక పెద్ద మనిషి లెక్క వచ్చినప్పుడు ఆ పెద్ద మనిషి ఉండాలి, మాట్లాడాలి. మీరు కూడా అనద్దు, వాళ్ళు కూడా అనద్దు. ఉన్నారా? అరే కిరణ్, నువ్వు దోస్తు కదా పంచాయతీ చెప్పడానికి వచ్చినానే. మీ అన్న వదిలితో నన్ను తినిపిస్తావు నువ్వు? చల్, ఎవరుంటారు ఇక్కడ? లోకం మీద మీరే ఉన్నారు అన్నదమ్ములు ఇద్దరు. పంచాయతీ కోసం పిలిపించి పరువు తీస్తారా మీరు? చూసినావా అనే అన్న మా బావ వ్యవహారం ఎట్లుందో. మన కోసం పంచాయతీ చెప్పే పెద్ద మనిషిని గట్ల తిట్టేలా కొడతారా? అంగట్ల అవ్వాని వెళ్తే ఎవరి గుడ్లో కొడక అన్నట్టుంది ఈయన వ్యవహారం. ఆయన ఏమైనా సత్తపూసనాతి? ఆయన్నే మందికి కయ్యాలు పెట్టేటోడు.
మనం వాళ్ళ గురించి ఏమనుకుంటామో వాళ్ళు మన గురించి గదే అనుకుంటారు. అంటే నేను తాకట్లు పెట్టేదన్నానే. అట్లాని నేనేమన్నా అన్నానా? తిట్టని పోరా బాడుకో అన్నట్టుంది నీ మాటలు. నేను తాకట్లు పెట్టేదన్నానే. తాకట్లు పెట్టేదానివో తన్నులు తినేదానివో నాకే వెరక. ఏందే నేను తాకట్లు పెట్టేదన్నా, తన్నులు తినేదన్నా? ఎవరితో తన్నులు తిన్నానో ఎవరితో తాకట్లు పెట్టినో రూబడిప్పి ఇప్పుడు. యాగే చెల్లెలు ఈ ఓ పంచాయతీ ఇద్దామంటే బ్యూరో పంచాయతీ మొబైల్ ఇస్తారా? ఇది ఏంది మావా? కూర్చో కూర్చో. ఆగుని రావా, మీరు ఆగుని. ఏదైనా ముచ్చట మాట్లాడదామని మమ్మల్ని పిలిచి మీరు లొల్లి పెట్టుకుంటే మేమేం చేస్తాం? కొద్దిగా ఆగుని. ఇట్లేదు మీ పంచాయతీ తగినట్టే. నువ్వు చూస్తలేవా అనే అన్న వాళ్ళు ఎట్లా మాట్లాడతాలో. మిమ్మల్ని ఇద్దరు కొట్లాడుకోమా నాన్న చెల్లె. ఇప్పుడు కిరణ్ ఇంటి లేడా ఈ ఇంటి లేడా మీ ఇద్దరి మధ్య మేము ఇప్పుడు తలకాయలు బాదుకుంటాం. మీ పంచాయతీ ఎట్లా చెప్పాను ఏని గరకలే బావా, ఏం దొరకలే? ఇద్దరు గట్లే. ఓ పెద్దంతరం లేదు, చిన్నంతరం లేదు. అక్క అన్న మర్యాద దానికి లేదు, అన్న అన్న మర్యాద వీనికి లేదు. గదే ఉంటే వీళ్ళకి పంచాయతీ ఉండునా మీరు ఇది దాకా వచ్చి కూతుందిరా. అవు మా మీద అప్పులేసి మమ్మల్ని ముంచితే వాళ్ళ కళ్ళు చల్ల పడతాయి. ఇగో నువ్వు చిన్నదాని లెక్క మాట్లాడమ్మా. మాటకు మాట నా మీదకి ఎదురు రాక చెప్తాను నేను. అగో నా పిల్లని ఏమంటున్నావా? ఏయ్ ఏంద్రా నీ పెళ్ళమని మాట్లాడుతున్నా? మరి నీ పెళ్ళమని అదరయ్యాలా? నేను చేసే బట్టి నీ పెళ్ళం 5 లక్షలు పెట్టి పెళ్లి చేస్తేనే ఇవాళ నీ పెళ్ళమైంది. ఉట్టికి కాలే. 5 లక్షలు అట్టిగా ఏం చేయలే, అప్పుడే చేసినావు కదా. అవురా, ఆపు కోసమే కదా, కట్టే తెలియలేదు కానీ ఇలా నా పెళ్ళామని మీ మీదకి వస్తాను. అరే నువ్వు లగ్గం చేసుకున్నావు కొత్తగా, నేను లగ్గం చేసుకున్నప్పుడు మా అయ్య కష్టపడి సంపాదించండు. మీ అయ్య నాయ కాదా? మీ అయ్య నాయ కాదా? ఈ పెళ్లికి మా అయ్య లేదు, అయ్య పెట్టే మన అయ్య పెట్టే. నీకు మంచి ఇచ్చినాక నా దాంట్లోకి చేసేది పెళ్లి. అరే అప్పుడే చెప్పారంటే అన్నమన్న పెళ్లి చేస్తాను ఏం నుంచి తెచ్చి పెడతాను అని అడిగే మొక్క ఉన్నది. అప్పుడు చూపించి తెలియలేదా నీకు? మరి నా తెలివి చెప్తావురా నువ్వు? చూడుమా నా తెలివి చెప్తావు. పచ్చగాడు అరే మీరు ఉన్నారన్నా మర్యాద నా తెలివి మాట్లాడతారు. నా తెలివి లేకపోతే బిడ్డ రోడ్డు మీద ఉండేటవి. నా తెలివి లేకపోతే రోడ్డు మీద తెలివి మాట్లాడతారు. నువ్వు దుబాయ్ పోతే ఇంటి సక్రియ కొట్టిన దాన్ని ఇంట్లో ఉంటూ అవసరం. అందరు కలిసి నా మొగను కొట్టిల్లు కదా, మీ కళ్ళు చల్లబడ్డాయా? ఇంకా ఈ కొంపలు ఉంటామనుకోని ఇట్లా లొల్లి తయారు చేస్తాళ్ళు. ఇలా కొంప పాడుగాంచి ఏ మనుషులో ఏమో. చరణ్ బాధపడకు. పోనీ తీయరాదు, మీరు బాధపడకుర్రి. నేను చెప్పినా కాదురా ముందుగానే పెద్దోని నువ్వు ఇక్కడ ఒప్పుకుండాలి కదా. నేను వాళ్ళకి చెప్పినా పడుతుంది పూల మీద ఊళ్ళు కలబడుతుంది. నువ్వు దెబ్బ కొడుతుంది వాళ్ళని, వాడు ఆగమాగం అలిగిపోయా. ఇప్పుడు ఏందిరా ఇది పంచాయతీ? నువ్వేం బాధపడకు. వాడిని ఎట్లా పెంచినాం బావ, వాడిని తమ్ముడు లెక్క చూసుకున్నామా. ఏ రోజు నాయన చచ్చిపోయినప్పటి నుంచి మా బిడ్డ లెక్క చూసుకున్నాము. ఏ రోజన్నా మరిది లెక్క ట్రీట్ చేసిందా? అది సొంత తమ్ముడు లెక్క కొడుకు లెక్క చూసుకున్నది. వాడు ఎన్ని మాటలు అన్నాడు నాకు తెలియదా మీరు ఎట్లా చూసుకున్నాను? ఆడ చిన్నోడు, వాడికి తెలిసో తెలియక మాట్లాడిండు. అవన్నీ మనం మనసులో పెట్టుకొని బాధపడతామా? ఏదో తీసుకొచ్చి ఏదో సంధానిస్తాం, మాట్లాడదాం, ఏదో అంత అప్ప సంగతి ఏందో తెగొట్టిద్దాం. విన్నా, నువ్వు బాధపడకు. విన్నా, నేనేమైనా కావాలని కొట్టినా బాబు? మీరు చూడలేదా చిన్నప్పటి నుంచి ఎన్నడన్నా వాటిని చేసినా నేను? ఇవాళ రెచ్చ కొట్టి వాళ్ళు చేసుకునే దాకా తెచ్చుకున్నారు. నాకు తెలియదా నువ్వు ఎట్లా చదివినావు చిన్నప్పుడు అని? ఒక పెద్ద కొడుకు లెక్క వాళ్ళు చదివినావు, చదివించినావు, మసికట్టు పోయి అప్పులు కట్టినావు. నాకు అన్ని తెలిసిరా, నువ్వు కష్టపడ్డావు అంతా అన్ని తెలిసినా. కానీ వాడు ఇంటలేడు. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. చెల్లె మీ ఇద్దరు ఏమనుకోకుంది, నేను ఈ పంచాయతీ చెప్తా, వానికి నచ్చ చెప్పి తీసుకొస్తా. నా మాటను మాత్రం మీరు తీసేయద్దు. మీకేం నష్టం కాకుండా చెప్తా నేను. విన్నావా చరణ్? సరే బాబు తీసుకురా పో. రే కిరణ్ ఆగరా, కిరణ్ ఆగరా.
సంధ్య ఆగు, ఆగమ్మా. సంధ్య చెల్లె ఆగమ్మా. కిరణ్ ఆగురా. అరే ఆగురా. ఏందిరా నీ మంకు నువ్వేనారా? చెప్తినావా? ఏంది అన్న గట్ల మాట్లాడుతున్నావు? చిన్న పిల్లగాడా అనే గంత మందుల గంత దెబ్బ కొట్టిండు, గదేనా పద్ధతి? అదేనా పెద్దరికమైనది? ఆగురా అమ్మా, ఎందుకు తొందరపడతా అని చెప్పు. కిరణ్, మీ అన్నే కదా నిన్ను కొట్టింది. పరాయవులో కొట్టినట్టు ఎందుకమ్మా ఇంతగానో పరిచయం అవుతాను? నీ మంకు నువ్వే పాట పడితే ఆయన పాట ఆయనే పాడబట్టే. ఎవరైనా ఇద్దరు కంట్రోల్ అవుతారా? మేము బాగున్నాడు, మరి బావ మాకు న్యాయం చేస్తాడు, నా మీద మీకు నమ్మకం లేదా? ఎందుకు ఇంత పరిచయం అవుతారు మీరు చెప్పు. కిరణ్, నా మాటిని, నేను నీకు న్యాయం చేస్తా. నాకు ఆలోచన వచ్చింది, మీరు నేను చెప్పినట్టు నువ్వు, మీకు నేను అన్యాయం చేయ. సరేనా? సరే బావా, నువ్వు పొత్తులో చుట్టానువి, నీ మాటనే ఏమన్నా తీసేసినా ఆయనగా గుట్టింది. సరే మీరు చెప్పినట్టు ఇంటా, ఇద్దరికి న్యాయం జరిగేటట్టు చూడు. తప్పకుండా నేను మాట ఇస్తానా, మీ ఇద్దరికి న్యాయం ఎట్లా. సరేనా? వన్ దారా చెల్లె. రారా కిరణ్. సంధ్య కిరణ్ కూర్చోడు. సంధ్య అక్క దగ్గర కూర్చో. కూర్చో అమ్మా. పరాయాలు రా చెల్లె, అక్క చెల్లెళ్ళు మంచిగా కలిసి ఉండాలి. ఎవరు కొట్టిర్రా నేను? ఒక్కసారి మీ అయ్యే స్థానం ఉండి ఆలోచించు. మీ అన్నకు గా మాత్రం అధికారం లేదా? అసలు ముచ్చటేదో ఎప్పుడు బావా చెప్దామా? తొందరపడకు బిడ్డ. తొందరపడేదేమున్నదా? పంచాయతీ పిలిపించి 10 మంది కొట్టించాం. గదానికే బాధపడతావా బిడ్డ? మీ నాన్న అయితే కొడితే పడవా? అన్నైనా నాన్నైనా ఒకటే కదా, ఓర్చుకోవాలి. మంది కాదు కదా బావా. ఆ 10 మందిలో పరువు చేసిండో కొట్టిండో ఏమో చేసిండో, మీ మనసులో ఏదో ఉన్నదేమో చెప్పుర్రు. అది చెప్తావురా. మీ మనసు నిమ్మలం కానీరు ముందుగాలు. చరణు, నువ్వు పెద్దోనివి, ఇంటికి పెద్దోనివి, ఓపికవంతునివి. అయ్యవ్వతో ఉన్నంతసేపు కష్టపడ్డావు, కష్టమో నష్టమో నువ్వే ఓర్చుకున్నావు. నీ పెళ్లి మీ అమ్మ నాన్న చేసినా, నీ తమ్ముని పెళ్లి చేసినావు, బాధ్యతగా నిర్వర్తించినావు. ఏదేమైనా మోసేటోనికే బరువు పడుతుంది. నువ్వు నేను చెప్పేదాన్ని తప్పుగా తీసుకోకు. నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఆలోచన చెప్తాను మీకు. దాన్ని బట్టి మీరు వినుండ్రి. ఎందుకంటే ఈ గొడవలు ఇవన్నీ మంచి కాదు. నువ్వు ఎన్నో చేసినావు, కుటుంబం కోసం చేసినావు, నీ తమ్ముని కోసం చేసినావు. ఈ ఒక్క చిన్న దానికోసం నువ్వు బదనం కాకు. నేను ఎవ్వరు ఊరంతా ఎక్కడికి పోయినా నీ పేరు చెప్తే చాలు. చరణ్ అంటే అదే చరణ్ అనే తమ్ముని పెళ్లి అట్టహాసంగా చేసిండు, మంచిగా చదివిపించిండు, నీకు మంచి పేరున్నది బిడ్డ. నా మాటిను. మేము ఇదివరకు నీకు మీ ఇద్దరు అన్నదమ్ముల పంచాయతీ అయినప్పుడు ఏదైతే నీకు జ్యేష్ఠపాలు భూమి తీసి పక్కకు పెట్టినామో ఆ భూమిని నువ్వేమనుకోకు, జరా పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకో. అది ఓని దాన్ని తీసేసి అప్పులు కట్టుకో. చిన్నోడు ఏమనుకోకు, ఇంతోడితో ఊకో. నువ్వే పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకో. అరే కిరణ్, అది బాధ్యత అన్న చూసుకుంటాడు. నువ్వు అనవసరంగా లేని పని అన్న మీద కోపతాపాలు పెట్టుకోకు, మంచిది కాదు. ఈ కాంచి మెరుగాల్సి ఉండదు. మీ తమ్ముడే నీ కొడుకు లెక్క అనుకో, ఆయనకే చేసిన అనుకో. చెల్లె, నువ్వు కూడా వేరే అపార్థం చేసుకోకు. అనవసరంగా పరిచయం కాకూరి, ఇబ్బంది కాకూరి. మీకే మంచి పేరు ఉంటుంది. విన్నావా? రేపు మీకు అల్లాహ్ సేవ చేయకపోతే ఎవరికి చేస్తాడు? అందుకు చేస్తాడా? మీరు కూడా ఇద్దరు సంధ్య అక్క చెల్లెల లెక్క కలిసిమెలిసి ఉన్నారు. నేను చెప్తాను మళ్ళీ ఈ కాడ నుంచి కూడా మీరు అట్లా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. ఎవరన్నా చూస్తే చుట్టూ 10 ఊర్లలో నీ పేరు మంచిగా మారిపోతుంది కదా. తమ్ముని కోసం సర్వం చేసినామని పోనీ ఇది ఏమైతుంది? ఎంత రంది పడతాను ఏంద్రా? సరే బాబు, నాకేం రందేం లేదు. మరేమో భూమి అన్నందుకు జ్యేష్ఠపాలు ఏమంత చిన్నదే కదా. జ్యేష్ఠపాలు దేవుంది బాబు. గట్లా మంచి పని చేసి బాధపడుతున్నా బాబు. కిరణ్, సంధ్య లే మంచిగా కలిసి ఉండరు. అన్నా
తెలుసో తెలియక ఓ మాట అన్నాడే, నన్ను క్షమించే. నీ మీద నాకేంద్రా, నీ దగ్గర క్షమాపణ లేదు మన దగ్గర. నేనే ఇయ్యాల ఎన్నడు కొట్టను, నేను కొట్టిన తమ్మి, బాధపడకు జరా. ఇక నుంచి నువ్వు ఏం చెప్తా కదా ఇంటనే. ఇంతకుముందు ఎటువంటి అటే మాట్లాడినా, తప్పైంది అక్క, ఏం మనసులో పెట్టుకోకు. సరేనే చెల్లె, నేనేం అనుకోలే. సరే అక్క. బావా, నన్ను క్షమించి బావా, ఇంతకుముందు మాట్లాడినందుకు. చెల్లె అందరం సంతోషంగా ఉన్నాం. అందరికి గరం గరం చాయ్ తీసుకురాము. అయ్యో చాయేనా, మందు లేదా? అరే వీడు అప్పటి నుంచి మందు అంటాడు తమ్మి, పోయి ఒక ఫుల్ బాటిల్ పట్టుకురా.